ఈ 2024 అయిపోయేలోపు ఈ కేక్ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ప్యూర్‌లీ నాన్ ఆల్కహాలిక్ కేక్. ఇది అవెన్‌లో అయినా చేయొచ్చు లేదా కుక్కర్‌లో కూడా చాలా ఈజీగా బేక్ చేసుకోవచ్చు. ట్రస్ట్ మీ, బిగినర్స్‌కి అయినా ఫస్ట్ టైమ్ చేసిన వాళ్ళకైనా చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇందులో వాడే మసాలా కూడా చాలా స్పెషల్. దీనికోసం ఏం చేయాలంటే ఒక చిన్న మిక్సర్ జార్ తీసుకొని అందులోకి 2-3 కార్డమమ్ అండ్ లవంగాలు, చిన్న ఇంచు దాల్చిన చెక్క అండ్ 2-3 మిరియాలు అండ్ చిన్న ఇంచు సొంటి పొడి అండ్ ఇది జాజికాయ. ఇది చిన్న ముక్క వేస్తే సరిపోతుంది. వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి కొంచెం షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో, గ్రైండ్ చేసుకున్నప్పుడు మనకి ఈజీగా ఇది బ్లెండ్ అవుతుంది. సో, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 3 చిన్న ఆరెంజెస్ తీసుకొని నేను పల్ప్ సెపరేట్ చేసి ఓన్లీ జ్యూస్ మాత్రమే తీసుకున్నాను. మైండ్ చేసుకోండి, అస్సలు పల్ప్ ఉండకూడదు. సో, ఇది 3 ఆరెంజెస్‌కి నాకు హాఫ్ కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ వచ్చింది. ఇది ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని కిస్మిస్ ఒక 2 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ బాదాం అండ్ 2 టేబుల్ స్పూన్ క్యాష్యూస్, 2 టేబుల్ స్పూన్ టూటీ ఫ్రూటీ అండ్ 2 టేబుల్ స్పూన్ స్వీట్ చెర్రీస్‌ని యాడ్ చేసుకున్నాను. సో, ఇది మనకి ఈజీగా అన్ని మార్కెట్స్‌లో అవైలబుల్ అవుతాయి. సో, దీన్ని బాగా కలుపుకొని ఒక 1 అవర్ వరకు దీన్ని నానబెట్టాలి. అప్పుడే మనకి ఫ్లేవర్స్ అనేవి బాగా తెలుస్తాయి. తర్వాత ఒక సాస్ పాన్ తీసుకొని అందులోకి హాఫ్ కప్ వరకు బ్రౌన్ షుగర్ తీసుకున్నాను. మీరు వైట్ షుగర్ అయినా తీసుకోవచ్చు. సో, బ్రౌన్ షుగర్ ప్లస్ 2 టేబుల్ స్పూన్ వరకు నార్మల్ వైట్ షుగర్‌ని యాడ్ చేసుకున్నాను. సో, కొంచెం కూడా వాటర్ వేయకుండా దీన్ని క్యారమలైజ్ చేసుకోవాలి. సో, ఒక 5-7 మినిట్స్ తర్వాత ఈ విధంగా క్యారమలైజ్ అవుతుంది. తర్వాత ఇందులోకి 1/4 కప్ ఆఫ్ వాటర్‌ని వేసుకోవాలి. ఇలా క్యారమలైజ్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని చల్లారపెట్టుకోవాలి. ఇది కంప్లీట్‌గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం ఇందులోకి 1/3 కప్ వరకు బటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ వరకు వనిలా ఎసెన్స్ అండ్ 1 హోల్ ఎగ్‌ని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ ఎగ్ స్కిప్ చేయొచ్చు అండ్ దాని బదులు మీరు పెరుగు తీసుకోండి. సో, వీటన్నిటిని బాగా కలిపేలాగా మనం విస్క్ చేసుకోవాలి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా మనం దీన్ని విస్క్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్ వరకు వీట్ ఫ్లోర్ అంటే నేను గోధుమ పిండి వాడి చేశాను. 1 కప్ వరకు గోధుమ పిండి, 2 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని దీన్ని చల్లించుకోవాలి. చల్లించుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్‌లో దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. తర్వాత మనం మసాలా బ్లెండ్ చేసుకున్నాం కదా! అది ఒక స్పూన్ అయితే సరిపోతుంది. ఒక స్పూన్ కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఆరెంజ్ జస్ట్‌ని కూడా యాడ్ చేసుకున్నాను. ఆరెంజ్‌ని పైన కొంచెం ఇలా గ్రేట్ చేసుకుంటే మనం పీల్‌ని మాత్రం గ్రేట్ చేసుకోవాలి. ఇలా ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది. దీనివల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అండ్ యాక్టివేట్ అవ్వడానికి కొంచెం వెనిగర్ యాడ్ చేసి నేను బాగా కలుపుకున్నాను. ఈ బ్యాటర్‌ని ఇప్పుడు బటర్ పేపర్ అప్లై చేసుకున్న కేక్ టిన్‌లో ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ప్రీహీట్ చేసుకున్న అవెన్‌లో 170 డిగ్రీస్ ఫర్ 30 మినిట్స్, ప్రీహీట్ చేసుకున్న కుక్కర్‌లో మనం ఈజీగా బేక్ చేసుకోవచ్చు. ఒకసారి టూత్ పిక్‌తో మీరు చెక్ చేసి బాగా కూల్ అయిన తర్వాత మాత్రమే డీమౌల్డ్ చేయాలి. చూడండి నాకు కేక్ ఎంత బాగా వచ్చిందో. పర్ఫెక్ట్ కలర్ అండ్ టెక్స్చర్ వచ్చింది నాకు. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని రెసిపీస్ నేను మీ ముందుకు తెస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను ఇంగ్రీడియెంట్స్ మొత్తం డిస్క్రిప్షన్ బాక్స్‌లో మెన్షన్ చేస్తాను.